ఉన్నట్లుండి మారుతున్న ఈ వెదర్ కి సాయంకాలం అయితే చాలు ఏదైనా కాస్త చట్పటాగా స్పైసీగా స్నాక్స్ తినాలి అనిపిస్తూ ఉంటుంది. అది పిల్లలకైనా టీ తాగుతూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న పెద్దవాళ్ళకైనా. సో ఎప్పుడు తినే స్నాక్స్ కాకుండా కాస్త కొత్తగా గోధుమ పిండితోనే కాస్త స్పైసీగా క్రంచీగా లైట్ స్వీట్ తగులుతూ ఉన్న ఈ స్నాక్స్ ఎలా చేయాలో ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. చూడటానికి కచోరీ లాగా లేదా పరాఠా లాగా లుక్ ఎలా ఉన్నా తింటున్నప్పుడు ఆ మసాలా ఫ్లేవర్స్ తగులుతూ క్రంచీగా భలే ఉంటాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. చట్పటగా ఉన్న ఈ వీట్ ఫ్లోర్ స్నాక్స్ రెసిపీ చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను ఆశీర్వాద్ గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే పూరి ఆట కూడా తీసుకోవచ్చు. 1 టీ స్పూన్ కస్తూరి మేతిని ఇలా క్రష్ చేసుకుని వేసుకోండి. అప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్ని చక్కగా ఆ పౌడర్లకి మిక్స్ అయిపోతాయి అన్నమాట. ఇది మాత్రం స్కిప్ చేయొద్దు. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు వాము ఉంటుంది కదా, వామును కూడా కాస్త చక్కగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. అలాగే మీరు తీసుకున్న పిండిని బట్టి రుచికి సరిపడా సాల్ట్, ఇప్పుడు మనం వేసిన వాము పొడి, అలాగే కస్తూరి మేతి, సాల్ట్ ఈ గోధుమ పిండిలో చక్కగా కలిసేలాగా నీట్ గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. మీరు ఈ నెయ్యి ప్లేస్ లో ఆయిల్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం వేసుకున్న 2 టేబుల్ స్పూన్ల నెయ్యి ఈ పిండిలో పూర్తిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేశారనుకోండి, మీరు చేసే స్నాక్స్ అనేవి గుల్లగా క్రంచీగా వస్తాయి. ఖచ్చితంగా ఇలా రఫ్ చేసుకుంటూ పిండి మొత్తానికి పట్టేలాగా నీట్ గా మిక్స్ చేసుకోవాలి. పిండి ఇలా మనం ముద్ద చేసినప్పుడు ముద్ద కట్టాలి, అంతవరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి లాగా మరీ సాఫ్ట్ గా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా మీడియం సైజ్ లో కలుపుకోవాలి. ఒకేసారి అన్ని యాడ్ చేయకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. చూడండి, మనకు బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా అంతా మిక్స్ చేసేసి ఒక క్లాత్ కానీ లేదా ఒక ప్లేట్ తో కానీ క్లోజ్ చేసి ఒక 10 నిమిషాల పాటు చక్కగా నాననివ్వండి. మనకు బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ కలుద్దాం. ఆఫ్టర్ 10 మినిట్స్ క్లాత్ ఓపెన్ చేసి పిండి మొత్తాన్ని మళ్ళీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోండి. పిండి కాస్త సాఫ్ట్ గా అయి ఉంటుంది నానినందుకు. సో ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండి నుంచి ఒక చపాతీ చేయడానికి సరిపడా పిండి ముద్దను తీసుకొని మిగిలిన పిండిని మళ్ళీ క్లాత్ తో క్లోజ్ చేసేసి పక్కన ఉంచుకోండి. లేదంటే పైన చెక్కు కట్టేస్తుంది. సో మిగిలిన పిండిని ఖచ్చితంగా క్లోజ్ చేసి పక్కన ఉంచుకోండి. మనం తీసుకున్న ఈ పిండి ముద్దను చపాతీ పీట పైన కానీ లేదా ఇలా చక్కగా బండ పైన కానీ కొద్దిగా గోధుమ పిండి చల్లుకుంటూ ఎంత వెడల్పు వస్తే అంత వెడల్పు రుద్దుకోవాలి. అలా అని మరి పల్చగా రుద్దేయకూడదు, అలా అని పూర్తిగా మందంగా కూడా రుద్దకూడదు. కాస్త మీడియం సైజ్ థిక్నెస్ లో వచ్చేలా రుద్దుకోండి. మనకు పొరలుగా రావాలి అంటే మరి పల్చగా రుద్దారనుకోండి, ఆయిల్లో వెయ్యగానే మాడిపోతుంది. సో కాస్త చూసుకొని రుద్దుకోండి. ఇలా తిప్పుకుంటూ 2 వైపులా గోధుమ పిండిని చల్లుకుంటూ రుద్దుకోండి. నాకైతే ఇందులో వేసిన వాము ఫ్లేవర్ అలాగే కస్తూరి మేతి ఫ్లేవర్ అయితే చాలా ఇష్టం. అని తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈవెన్ మనం ఫ్రై చేసేటప్పుడే ఆ స్మెల్ చాలా బాగుంటుంది. ఎంత చేస్తున్నా ఆ స్మెల్ అనేది ఇంకా అట్రాక్టివ్ గా ఎమ్మీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట చేసేటప్పుడే. సో మొత్తానికి నేనైతే చపాతీని ఈ విధంగా ఈ థిక్నెస్ లో రుద్దేశాను. ఇప్పుడు మనం పైన కొద్దిగా నెయ్యిని కానీ అప్లై చేసుకుందాం. నెయ్యిని కానీ ఆయిల్ ని కానీ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే అచ్చంగా నెయ్యిని మాత్రమే అప్లై చేస్తున్నాను. అప్లై చేసేటప్పుడు ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోండి, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా అంతా అప్లై అయ్యేలాగా నీట్ గా అప్లై చేసుకోండి. మీరు అప్లై చేయడంలో ఏ మాత్రం అజాగ్రత్త చేసినా మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు పొరలుగా కనిపించదు అనమాట. ఇలా నీట్ గా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత పైన కొద్దిగా గోధుమ పిండిని చల్లేసుకోండి. ఇప్పుడు మనం దీనిపైన కొద్దిగా చాట్ మసాలా, అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, అలాగే లైట్ గా షుగర్ పౌడర్, మీకు నచ్చితేనే, వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి. అండ్ ఇందులో వేసిన చాట్ మసాలా, కారం మీరు తినే స్పైసీనెస్ ని బట్టి యాడ్ చేసుకోండి. ఎగ్జాక్ట్ గా ఇంతే అని ఏం లేదు, మీరు తినే కారాన్ని బట్టి మీకు నచ్చుతున్న ఫ్లేవర్స్ ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇలా ఇంగ్రీడియంట్స్ అన్ని చల్లేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు గ్యాప్ లేకుండా కాస్త గట్టిగా రోల్ చేసుకోవాలి. మీరు ఏ మాత్రం గ్యాప్ వదిలినా కూడా మనకు
చపాతీ మనము కట్ చేసి మళ్ళీ ఆ షేప్లో రుద్దేటప్పుడు ఆ గ్యాప్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది. సో నీట్గా కాస్త గట్టిగా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోండి. ఇలా చక్కగా రోల్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని అవసరమైతే ఎడ్జెస్లో కొద్దిగా వాటర్ అప్లై చేసి కూడా సీల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత కాస్త ఒకసారి అలా అనండి, చక్కగా సీల్ అయిపోతుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్నవి చేస్తున్నాను కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. మీరు కాస్త పెద్ద సైజులో చేయాలి అనుకున్నప్పుడు కాస్త ఎక్కువ థిక్నెస్ ఉండేలాగా కట్ చేసుకోండి. నేనైతే చిన్న చిన్నవి చేస్తున్నాను. పిల్లలు ఉన్నారు కదా, సో పెద్ద పెద్దవి అయితే తినలేరు కాబట్టి చిన్నవైతే 1కి 2 అయినా ఇచ్చేయచ్చు కదా అన్నట్లు. సైడ్స్ ఇవి తీసేసేయండి, మిడిల్లో మనము చేసేసుకుందాము. సో మనకు చూడటానికి పొరలు పొరలుగా చక్కగా కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ కాస్త ఇలా చేత్తో ప్రెస్ చేసేసి అట్ల కడతో జస్ట్ ఇలా 2 సైడ్స్ అన్నారనుకోండి సరిపోతుంది. చూడండి పొరలు పొరలుగా మధ్యలో మసాలా స్టఫింగ్ అనేది చక్కగా కనిపిస్తుందో. ఇప్పుడు మనము వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం కోసం నేను ఆయిల్ని లో టు మీడియం ఫ్లేమ్లో హీట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ మీద హీట్ చేయకూడదు. అలా హీట్ చేశారనుకోండి వేసిన వెంటనే చక్కటి రంగు వస్తుంది కానీ లోపలి వరకు వేగవు. వేసిన వెంటనే 1 లేదా 2 సెకండ్ల పాటు ఆయిల్లో వేగి ఆ తర్వాత పైకి తేలాలి. సో వేసిన వెంటనే కాకుండా 1 నిమిషం పాటు కాలనిచ్చి రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోండి. అప్పుడు మనకు రెండు వైపులా ఈవెన్గా మంచి రంగు వచ్చే వరకు కాలుతాయి. సో ఇలా కాస్త ఆయిల్లో ప్రెస్ చేశారనుకోండి పొరలు పొరలుగా లేయర్స్ లాగా వస్తాయి అన్నమాట. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి ఎర్రటి రంగు వచ్చే వరకు కాలనివ్వండి. అలా అని ముదురు ఎరుపు రంగు కాకుండా మీడియం రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మీరు మరీ ముదురు రంగు వచ్చే వరకు ఫ్రై చేశారనుకోండి రంగు బాగానే ఉంటుంది కానీ లోపల ఉన్న మసాలా మొత్తం మాడిపోయిన స్మెల్ అనేది వస్తుంది. సో అలా కాకుండా మీడియం ఎర్రటి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. వీడియో క్లిప్ లో మీకు కనిపిస్తుంది కదా, మనకు ఈ రంగు వస్తే చక్కగా సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి చల్లగాను ఒకసారి వేడిగాను ఉన్న ఈ వాతావరణంలో పిల్లలకి సాయంకాలం స్నాక్స్ లా అయినా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఫ్యామిలీతో టీ టైం స్నాక్స్ రెసిపీలా అయినా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయి. ఎప్పుడు తినే రొటీన్ స్నాక్స్ కాకుండా కాస్త కొత్తగా ట్రై చేయండి. క్రిస్పీగా టేస్టీగా సిమిలర్ మనకు ఆలు కచోరీ, ఆలు మసాలా లేకుండా కచోరీ తింటాం కదా అలా అనిపిస్తుంది అనమాట. సో క్రిస్పీగా మధ్య మధ్యలో మనం వేసిన మసాలాలు తగులుతూ తిన్న కొద్దీ తినాలి అని అనిపిస్తుంది తప్ప ఆపాలి అని అయితే అస్సలు అనిపించదు. సో క్రిస్పీగా టీ టైం స్నాక్స్ రెసిపీలా అయినా పిల్లలకి స్నాక్స్లో అయినా చాలా బాగుంటాయి. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరాయో నాతో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి రెసిపీస్ మరెన్నో మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి విజిట్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై మరి.